యేసుక్రీస్తు వారి యొక్క శుభనామమున మీకు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు వాక్య భాగము లేక వాక్యం అంశం ఏంటి అంటే ఎదిగే జీవితమే ఆత్మీయ జీవితం. బైబిల్ గ్రంథంలో నుండి పేతురు పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం, పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదివితే, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయును జ్ఞానమునందును అభివృద్ధి పొందుడి. దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి బిడ్డలు ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించిన తర్వాత ప్రతి ఒక్కరూ సంఘముగా అభివృద్ధి చెందడం ద్వారా మాత్రమే కాదు, కానీ వ్యక్తిగతంగా మనము ఎదగాలి. ఎదుగుదల లేనివాడు అసలు ఆత్మీయుడే కాదు. పేతురు ఈ విషయాన్ని తన 2వ పత్రిక చివరిలో ఇలా రాశాడు. మరొక మాట 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో ఆ మాట ఇందాక మనం చదివాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అదే మాటని పౌలు గారు జ్ఞాపకం చేస్తూ కొరింథీ సంఘంతో 3వ అధ్యాయం 1 కొరింథీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను అంటున్నాడు. దీని అర్థం ఏంటి అంటే, ఎదుగుదల లేని కొరింథీలో ఉన్నటువంటి విశ్వాసులకు శరీర సంబంధులని, క్రీస్తునందు పసిబిడ్డలేనని ఈ 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో దైవజనుడైన పౌలు వారికి ఇలా రాశాడు. కనుక విశ్వాసులు ఆత్మీయ జీవితంలో ఎదుగుట అనేది చాలా అవసరమైనటువంటి విషయం. ఈ విధంగా మనము ఎదగాలో, ఏ విధంగా మనము వాక్యపు నీడలో మనము జీవించాలనే విషయాలు కొన్ని నిమిషాలు దేవుని యొక్క లేఖనాల్లో నుండి మనము పరిశీలిద్దాం. ఇక్కడే మనం చదవబోతున్నటువంటి పత్రిక 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదివితే ఇలా రాయబడి ఉంది, సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. నా మొదటి మాట, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై ఎదగాలి. దేవుని బిడ్డల యొక్క క్రైస్తవ జీవితంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన అంగీకరించినప్పుడు ఆత్మీయ పసిపిల్లలుగా మనం జన్మిస్తున్నామనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనంలో మనం చదువుతాం. అక్కడ ఏమని రాయబడ్డదని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము ఈ 12వ వచనాన్ని మనం చదివితే, తన్ను ఎందరు అంగీకరించెదరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. గ్రహించారా? దేవుని పిల్లలు దేవునిలో ఎదగాలి. దేవుని పిల్లలు ఆత్మీయతలో ఎదగాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారిని మనం నమ్ముకున్నాము అనుట కంటే, నమ్ముకుని ఉండిపోవడం కంటే దినదినము మనము ఆత్మీయతలో ఎదగాలి. మీకు ఒక ఉదాహరణ జ్ఞాపకం చేస్తాను. దేవుని బిడ్డలారా, 15 సంవత్సరాల కుమారుడు కలిగినటువంటి ఒక తల్లి ఉన్నదనుకోండి. ఆ తల్లి ఆ బిడ్డలో చాలా మార్పులు ఆశిస్తూ ఉంటుంది. అంటే 15 సంవత్సరాలకు తగిన జ్ఞానం, 15 సంవత్సరాలకు తగిన శరీర సౌష్ఠవం, 15 సంవత్సరాలకు తగినటువంటి బలము ఆ బిడ్డలో చూడాలని ఆ తల్లి ఎంతో ఆశపడుతూ ఉంటుంది. ఒకవేళ సంవత్సరాలు ఆ బిడ్డ జీవితంలో ఒకవేళ గడుస్తున్నప్పటికీ ఆ బిడ్డలో శరీర మార్పులు కానీ, ఆలోచన మార్పులు కానీ, బలము విషయంలో కానీ మార్పు లేకపోతే ఆ తల్లి యొక్క వేదన మరి ఎలాగుంటుందనే విషయాన్ని మనము కూడా పెద్దవారము గనక మనము గ్రహించగలము. కనుక దేవుని బిడ్డలారా,
వారు శారీరకంగా బిడ్డలు ఎదగకపోతే ఆ తల్లి ఎంత కృంగిపోతుందో, ఆత్మీయంగా మనము మారిన తర్వాత యేసు ప్రభువారిని మనం రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆధ్యాత్మిక స్థితిలో ఎదగకపోతే కూడా మన తండ్రి అయినటువంటి దేవుడు మన విషయంలో దుఃఖపడతాడని బైబిల్ చెబుతుంది. కనుక మరి దేని వలన మనం ఎదగాలి? పసిపిల్లల పాల ద్వారా పెరిగినట్లు విశ్వాసులు నిర్మలమైన వాక్యమును పాల వలన ఎదగవలెను. హల్లెలూయా. పౌలు గారు ఆ వాక్యాన్ని పాలుతో పోలుస్తూ ఉన్నాడు. ఒక పసిబిడ్డను పెంచడానికి పాలు ఎంత దోహదపడతాయో, ఒక ఆత్మీయమైనటువంటి ఆ జీవితంలోనికి ఒక వ్యక్తిని నడిపించడానికి దేవుని యొక్క వాక్యము అంతగా ఆధారపడుతుందని బైబిల్ చెప్తుంది. కనుక మనము వాక్యము చేతనే ఎదగాలి. విశ్వాసులు అనేక సంవత్సరాలు గడిచిన ఆత్మీయ జీవితంలో ఎదకపోవడానికి ప్రబలమైనటువంటి కారణం ఏమై ఉంటుంది అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, వాక్యమును విని చదివి ధ్యానించి దానిని అనుసరించకపోవడమే. చాలామంది వింటున్నారు, చాలామంది చదువుతున్నారు, చాలామంది ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ప్రియులారా, ఆ వాక్యాన్ని ధ్యానించి వదిలేసేవారు, చదివి వదిలేసేవారు, విని వదిలేసేవారు, కానీ అనుసరించేవారు లేక వారు ఆత్మీయతలో ఎదగలేకపోతున్నారు. వారు ఆత్మీయతలో ఎదగలేకపోతున్నారని బైబిల్ తెలియజేస్తుంది. కనుక బైబిల్ గ్రంథంలో బెరియా పట్టణస్థుల ఆసక్తి గురించి పౌలు చెప్తాడు. బెరియా పట్టణస్థుల ఆసక్తితో వాక్యమును అంగీకరించి లేఖనములను వారు పరిశోధించిరి గనుక దశలోనికలో ఉన్నటువంటి వారి కంటే బెరియా సంఘస్థులు ఘనులు అని రాయబడి ఉంది. అపోస్తుల కార్యములో ఆ మాటను మనం చూస్తాం. నేను చదవనా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయాన్ని మనం చదివితే ఆ 10-11 వచనంలో ఇలా రాయబడ్డది. నేను చదువుతున్నాను. వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరియాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఆమేన్. అంటే ఆత్మీయతలో ఎదిగే వారు ఎలా ఉంటారనంటే ఆ వాక్యాన్ని పరిశోధిస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, మనం చెప్పే వాటికి లేఖనాలకి సంబంధం, మనం జీవించే జీవితానికి దేవుని వాక్యానికి సంబంధం, మనం ఆలోచించే ఆలోచనలకి వాక్యానికి సంబంధం. ఇది ఎవరు ఎదుగుతారనంటే ఆత్మీయతలో ఎదిగేవారే ఎదుగుతారు. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ దశలోనికలో ఉన్నటువంటి సంఘము కంటే ఈ బెరియా సంఘం చాలా గొప్పది దేవునిలో. వారు ఎదుగుతున్నారు అనే విషయాన్ని వారు గమనించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనం వాక్యంలో ఎదుగుతామో, ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవించడం అనేది అలవర్చుకుంటామో, ఎప్పుడైతే ఆ వాక్యాన్ని మనం ఆస్వాదించడానికి, ఆ వాక్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడతామో, మన దగ్గర తెలియని ఒక శక్తి ఉంటుందట. అది ఎవరిని ఎదిరిస్తుందో తెలుసా? సాతానుని ఎదిరిస్తుందట. దేవుని బిడ్డలారా, సాతాను ఒకవేళ మనలను ఏదైనా శోధించినప్పుడు ఆ సాతానుని ఎదిరించడానికి అవసరమైనటువంటి శక్తి మనం ఇదిగో ఈ వాక్యములో ఆధ్యాత్మిక స్థితిలో మనం ఎదిగాము చూసారా, అది మనకు ఎంతో దోహదపడుతుందని బైబిల్ చెప్తుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1-10 వచనాలు చదివితే ఇదిగో అక్కడ వాక్యము చేత దేవుని బిడ్డలారా సాతాన్ని ఎలా జయించగలరో అనంటే యేసు ప్రభువారు దేని చేత జయించారు సాతాన్ని అంటే వాక్యమును కలిగి ఉన్నవాడు గనక అపవాదిని ఆయన జయించినట్లుగా మనం ఆ వాక్య భాగాలు చదువుతాం. అలాగే దేవుని వాక్యం, ఆయన వాగ్దానాలు దేవుని పిల్లలకు సంపూర్ణమైనటువంటి ఆహారము అనే విషయాన్ని మనం ఎరిగి నిర్మలమైన వాక్యమును పాల వలన ప్రతి విశ్వాసి వారి ఆత్మీయ జీవితాలలో ఎదగాలి అనే ఒక విషయాన్ని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. కనుక మొదటి మాట, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై మనము ఎదగాలి. రెండవ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో ఇలా రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 28వ వచనంలో
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలంగా మనం జీవిస్తున్నాం కనుక మన యేసు ప్రభు తన శిష్యులకు విశ్వాస జీవితం గురించి నేర్పుతున్నాడు. తన శిష్యులకి నేర్పుతున్నాడు. తన విశ్వాస జీవితాన్ని వారు ఎలా కట్టుకోవాలో, విశ్వాసమును ఏ ఏ విషయాలలో వారు స్థిరపరచుకోవాలో ప్రభు వారికి నేర్పిస్తున్నటువంటి సందర్భం ఈ మత్తయి సువార్త 6వ అధ్యాయంలో రాయబడింది. అక్కడ మనం చూస్తే ప్రభు దేన్ని చూపిస్తున్నాడు? వాళ్ళకి అడవి పువ్వులను చూపిస్తున్నాడు. ఈ రోజుల్లో అనేక మంది విశ్వాసులు పలు విధములైనటువంటి దరిద్రతల్లో మునిగిపోతూ ఉన్నారు. రకరకాల దరిద్రాలు, రకరకాల బాధలు, రకరకాల కష్టాలు వారిని వెంటాడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, వారి దరిద్రతల గురించి ఎప్పుడైనా వారిని అడిగితే వాళ్ళు అంటారు, దేవుడు పెట్టాడు, మేము అనుభవిస్తున్నామంటారు. దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించేవాడే, దేవుడు ఎప్పుడు మనను సమాధానంగా ఉండాలని కోరుకునేవాడే, దేవుడు ఎప్పుడు మన సుఖ సంతోషాలతో జీవించాలనుకునేవాడే. ఆయన బాధలను పెట్టి నిన్ను బాధించేవాడు కాదు. కానీ మన విశ్వాసము లేక, మన విశ్వాస పరిమాణము సరిగా లేక కొన్నిసార్లు సమస్యలకి దొరికేస్తూ దరిద్రతలోనికి మనం వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, కనుక ప్రతి విశ్వాసి దేని మీద ఆధారపడాలనంటే విశ్వాసమును ఆధారము చేసుకుని దేవుని మీద ఆధారపడి ఉండాలి. ఎందుకనగా ఆయన మనలను నడిపించే దేవుడు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని నడిపిస్తాడు. మనలను ఆయన విశ్వాసముతోను ఓర్పుతోనూ మనల్ని నడిపించులాగా మనము దేవుని దగ్గర కనిపెట్టి మనం ప్రార్థన చేయాలి. దేవునిలో ఎదగడానికి దేవుని బిడ్డలారా విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనదని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉన్న చోట ఏముండదో తెలుసా? భయం ఉండదట. విశ్వాసం ఉన్న చోట ఏముండదో తెలుసా? దిగులు ఉండదట. విశ్వాసం ఉన్న చోట దేవుడు కూడా వారికి అపజయము ఇవ్వడు. కనుక మన విశ్వాసాన్ని మనము పెంపొందించుకోవాలి. అందుకనే రేపేమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. రేపేమి జరుగునో మీకు తెలియదు. రేపటి దినం కొరకు ప్రభు అంటున్నాడు, అడవి పువ్వులను చూడండి, వాటికి నీరు పోసేవాడు లేడు, సేద్యం చేసేవాడు లేడు, వాటిని కష్టం వచ్చినప్పుడు వాటిని ఆదరించేవాడు లేడు. కానీ అవి ఎలా పుష్పిస్తున్నాయి, ఎలా జీవిస్తున్నాయి. దేవుడు అంటున్నాడు, చింతించకండి, మీ విశ్వాసాన్ని మీరు కోల్పోకండి. బైబిల్ గ్రంథంలో ఏలియా అనే దైవజనుడిని మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఏలియాను దేవుడు ఒకసారి కాకుల ద్వారా పోషించాడు, మరొకసాట ఒక పేద విధవరాల ద్వారా పోషించాడు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మరొక చోట దేవుని దూత ద్వారా పోషించాడు. అంటే దేవుడు కృప కలిగిన వాడు, మన దేవుడు సర్వశక్తి కలిగిన వాడు. కాకులు ఎప్పుడైనా ఏమన్నా ఉంటే లాక్కుని వెళ్ళడానికి చూస్తాయి తప్ప ఆ కాకుల ఆహారాన్ని పెట్టే గుణము కలిగినవి కావు. రెండవది, పేద విధవరాలు ఏదైనా మిగులు ఉంటే తనకు తన బిడ్డకు సరిపోద్దేమో, ఆ రోజుకి తన జీవితాన్ని సంపూర్ణం చేసుకోవడానికి ఆమె ఆశపడుతుంది. కానీ మరొకరికి పెట్టే స్థితి అయితే ఆమె దగ్గర లేదు. మూడవది, దేవదూతలు ఆహారం పెట్టగలవా? ఎంత ఆశ్చర్యం అండి. దేవుడు అనుకుంటే ఎలాగైనా నిన్ను పోషించగలడు. దేవుడు అనుకుంటే నిన్ను ఎలాగైనా నడిపించగలడు. దేవుడు అనుకుంటే, దేవుని బిడ్డలారా, ఆయనకు అసాధ్యమైనవి ఏమీ లేవని బైబిల్ చెప్తుంది. కనుక మీ అనుదిన జీవిత అవసరాల కొరకు మనం ఎవరి మీద ఆధారపడాలనంటే దేవుని మీద ఆధారపడి ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఇది ఎలా జరుగుద్ది అని అనుమానించట కంటే ఇది ఎలాగైనా జరుగుతుంది అని నమ్మడమే విశ్వాసము. కనుక అడవి పువ్వులను చూడుడి, ఆలోచించండి, విశ్వాసములో ఎదగండి. అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి.
అవి కష్టపడవు, వడకవు. ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. దేవుని బిడ్డలారా, రెండవ మాట, అడవి పువ్వుల వలె మనము ఎదగాలి. ఎన్నో నిరాశలు, ఎన్నో నిస్పృహలు, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేవి, నిన్ను అవమానపరిచేవి ఎన్నో ఈ లోకంలో కలుగుతాయి. దేవుని బిడ్డలారా, ఎన్ని కలిగినా నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు కోల్పోకూడదు, నీ భక్తిని నువ్వు కోల్పోకూడదు. దేవునిలో దినదినము ఎదిగే అనుభవంలోనికి నువ్వు రావాలి. మూడవ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథము 92వ కీర్తన, కీర్తనల గ్రంథము 92వ కీర్తన 12వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోవు వేయుదురు, లెబనోను మీద ఉన్న దేవదారు వలె ఎదగాలి. దేవుని బిడ్డలారా, మూడవ మాట, లెబనోను మీద ఉన్న దేవదారు వలె ఎదగాలి. 12వ వచనంలో అంటున్నాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోగు వేయుదురు. నీతిమంతులు దేవదారు వృక్షముల వలె ఎదుగుతారు అనగా, దేవదారు వృక్షము గురించి మనం వివరణ తెచ్చుకుంటే, దేవదారు చాలా ఎత్తుగా ఎదిగేటటువంటి వృక్షమని ఆమోసు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటలు చూస్తాం. ఆత్మీయ జీవితంలో చాలా ఎత్తుకు మనము ఎదగాలి. ఈ చెట్లు దేనికి సాదృశ్యంగా ప్రభు చూపిస్తున్నాడు అనగా, క్రైస్తవుడు, ప్రభువుని ఎరిగిన ఆత్మీయుడు నూతనమైన ఆలోచనలతో, నూతనమైన విశ్వాసముతో అంత ఉన్నతంగా ఎదగాలి. అంత ఉన్నతంగా ఎదగాలి. అనేకులు ఎదుగుదల లేకుండా ప్రారంభ దశలోనే క్రైస్తవ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. సుమారు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు వారు ప్రభువుని అంగీకరించి, రక్షకుడిగా అంగీకరించి వారి జీవితాలు ఉన్నప్పటికీ వారిలో ఎలాంటి మార్పులు ఉండవు. కొంతమందికి పాట పాడడం కూడా రాదు. కొంతమందికి ఇంకా 30 ఏళ్ళగా మందిరానికి వెళుతున్నా కూడా ప్రార్థన చేసే అనుభవం ఉండదు. కొంతమందికి సాక్ష్యం చెప్పడానికి వారికి నోర్లు రావు. కారణం ఏంటి అంటే, వారు ఎదగలేదు. మందిరానికి వస్తున్నారు, అందరితో పాటు వెళ్ళిపోతున్నారు. వారి ఆత్మీయతలో వారు ఎదగక, ఆత్మీయతలో వారు నిలబడలేక ఈరోజు వారిలో మనము ఆ ఎదుగుదల లేక ఫలాలు మనం చూడలేకపోతున్నాం ప్రియులారా. అందుకనే ఆ దేవదారు వృక్షము గురించి యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివితే 31వ అధ్యాయం 3 నుండి కొన్ని వచనాలు రాయబడ్డాయి. దేవదారు వృక్షము గురించి, అశ్షూరీయులు లెబనోను దేవదారు వృక్షమైనట్టుండిరి, దాని కొమ్మలు శృంగారములు, దాని గుబురు విశాలము, దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను, నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను, లోతైనది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను, అది యుండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికీ ప్రవహించెను. కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగా దాయను, దాని శాఖలు బహు విస్తారములాయను, నీరు సమృద్ధిగా ఉన్నందున దాని చిగుళ్ళు పెద్ద కొమ్మలాయను, ఆకాశ పక్షులన్నీ దాని శాఖలలో గూడులు కట్టుకొనెను, భూజంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను, దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను. ఇంకా చదువుకుంటూ పోతే చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. ఇవన్నీ ఏ చెట్టు గురించి అనగా, దేవదారు వృక్షము గురించి రాయబడిన మాటలు. శృంగారమైనటువంటి కొమ్మలు, విస్తారమైనటువంటి ఎదుగుదల. ఆ చెట్టు కొమ్మల మీద ఎన్నో పక్షులు గూడులు కట్టుకున్నాయంట. ఆ చెట్టు క్రింద నీడను ఎన్నో జంతువులు వచ్చి పిల్లలు పెట్టుకుంటున్నాయంట. దేవుని బిడ్డలారా, ఆ మొక్క ఉన్న చోట నదులు ఉన్నాయట. ఇంత శ్రేష్టమైనటువంటి ఒక దేవదారు వృక్షముతో క్రైస్తవుడిని దేవుడు పోలుస్తా అంటాడు. నువ్వు అలాగే ఎదగాలి, నువ్వు అలాగ ఉండాలి, నీ యందు అనేకులు సంతోషించాలి, నువ్వు అనేకులకి నీడనిచ్చేవాడుగా ఉండాలి, అనేకులకి నువ్వు ఒక సహకారిగా ఉండాలి, నీవు ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థిరమైనటువంటి వ్యక్తిగా నువ్వు నిలవబడి ఉండాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆత్మీయులందరూ కూడా ఎలా ఉండాలట? దేవదారు వృక్షము వలె
ఉండాలి. అనేకులు ఆదరణ పొందినట్లు, మేలు అనుభవించినట్లు, ఆత్మీయుల నీడ విశాలమై దేవదారు వలె నీవు ఎదగాలి. నీ తోటి సంఘానికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి. నీ కుటుంబానికి నువ్వు ఒక మాదిరికరమైన క్రైస్తవుడుగా నువ్వు ఉండాలి. దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితుల్లోనైనా స్థిరముగా ఉండగల స్థితిని ఈ దేవదారు వృక్షము ఎదుగుదలలో మనం చూడగలం. అది ఎత్తైన నదిని ఆధారము చేసుకొని మిక్కిలి ఎత్తుగా పెరిగినట్లుగా పరిశుద్ధాత్మను మనం ఆధారం చేసుకుని ఆత్మీయ జీవితంలో మిక్కిలి ఎత్తుగా మనము ఎదగాలి. గమనించండి ప్రియులారా, ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. ఈ దేవదారు మ్రానుతో కట్టబడిన రాజనగర్లోనే కదా దావీదు నివసించాడు. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనాల్లో మనం చూస్తాం. కనుక ఈరోజు మనము ఆత్మీయతలో ఎలాగెదగాలి అనంటే క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారమై ఎదగాలి. రెండవది, అడవి పువ్వుల వలె ఎదగాలి. ఏమి తిందుమో ఏమి త్రాగుదమని చింతించకుండా దేవుని మీద విశ్వాసం ఉంచి మన ఆత్మీయ జీవితంలో ముందుకి ఎదగాలి. చివరిగా, లెబనోను మీదనున్న దేవదారు వృక్షము వలె మనము ఎదగాలి. దేవుని బిడ్డలారా, అనేకులకి మనం ఆదర్శంగా, అనేకులకి మనము సంతోషకరంగా, మనల్ని బట్టి అనేకులు ఒక ఆత్మీయ జీవితంలో నడుచుకునేవారుగా మన జీవితం ఉండాలి. అలాంటి కృప, అలాంటి జీవితం దేవుడు నీ ఆత్మీయతకి తోడుగా ఉంచి నిన్ను నడిపించునుగాక. ప్రభువుని నమ్ముకొనండి, విశ్వాసం ఉంచండి, నామకార్థమైన క్రైస్తవ జీవితాన్ని వేడండి. క్రైస్తవుడిగా, రోషము కలిగిన క్రైస్తవుడిగా, ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల కలిగినటువంటి క్రైస్తవుడిగా నువ్వు జీవించాలని ప్రభు పేరట కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటల ద్వారా మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ కార్యక్రమంలో పాలుపంపులు పొందిన మీ అందరి కొరకు చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు. ఈ చక్కటి సమయం నాయన నీ బిడ్డలతో కలిసి కొద్ది నిమిషాలు ఎదిగే ఆత్మీయ జీవితం గురించి కొన్ని మాటలు విన్నాం. నాయన, ఈరోజు మేము నేర్చుకునే 3 మాటలు ఎంతమంది హృదయాలను కదిలిస్తాయో, ఎంతమందిని ప్రేరేపిస్తాయో, ఎంతమందిని బలపరుస్తాయో. నాయన, నీ వాక్యము శ్రేష్టమైనది, నీ వాక్యము శక్తి కలిగింది. కనుక ఈ మాటల ద్వారా అనేకులను మీరు బలపరిచి స్థిరపరచున్నారు. కృపను కనికరమును దయచేయమని ఇదిగో నాయన ఇంతవరకు తోడుగా ఉన్నందుకు నిన్ను స్తుతిస్తూ ఈ యొక్క వాక్య భాగము ద్వారా అనేకులకి రావలసిన ఆశీర్వాదాలు కుమ్మరించమని యేసు నామములో మిక్కిలి వినయముతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.